హాయ్ గైస్, అందరూ ఉంది. సో ఇవాళ ఏంటంటే ఈ వీడియోలో కంప్లీట్ గా వసతి దీవెన అమౌంట్ కోసం మాట్లాడుతుంది. ఓకే, ఈ వసతి దీవెన అమౌంట్ ఎవరికి ఎంత వస్తుంది, ఓకే, దీంతో పాటు ఎలా అప్లై చేసుకోవాలి. సో ఈ 2024-2025 సంబంధించి వసతి దీవెన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి చూద్దాం. ఓకే, సో అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, వసతి దీవెన అమౌంట్ అనేది దాన్ని ఎంటీఎఫ్ అయితే అంటారు, మనందరికీ తెలిసిందే. ఈ ఎంటీఎఫ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనుకున్నట్లయితే మీరు ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఎంటీఎఫ్ అని చూపించింది కదా. సో ఇది ఐటీఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000 రూపీస్ అయితే పడుతుంది. దీంతో పాటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు కదా, సో స్టూడెంట్స్ ఎవరైతే పాలిటెక్నిక్ సంబంధించి ఉంటారో వాళ్ళకి ఈ ఎంటీఎఫ్ అమౌంట్ 15,000 పడుతుంది. ఆ తర్వాత బీటెక్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, లేకపోతే ఆ డిగ్రీ లెవెల్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఉంటుంది కదా, సో గ్రాడ్యుయేట్ కోర్స్ కూడా ఉంటుంది కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, గ్రాడ్యుయేషన్ సంబంధించిన కోర్స్ ఏవైతే ఉంటాయో వాటికైతే మాత్రం మనకి 20,000 అయితే మాత్రం పడబోతుంది. ఓకే, ఇది మనకి ఏంటంటే వసతి దీవెన. వసతి దీవెన అంటే ఏంటంటే ఎంటీఎఫ్. ఎంటీఎఫ్ అంటే ఏంటంటే మదర్స్ అకౌంట్కి ఏవైతే డబ్బులు పడతాయో స్టూడెంట్ అకౌంట్కి ఏవైతే స్టూడెంట్ వెల్ఫేర్ కోసం పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ అమౌంట్ అనేది ఎక్కడ కూడా ఏంటంటే ఈ అమౌంట్ మీకు స్టూడెంట్ కోసం పడుతుంది. ఓకే, స్టూడెంట్ కాకుండా మీకు వేరే దానికైతే పడదు. ఓకే, అంటే స్టూడెంట్ వెల్ఫేర్ లైక్ హాస్టల్స్ లో ఉంటున్న వాళ్ళకి. ఓకే, అంటే స్టూడెంట్ ఖర్చులకి, తన సొంత ఖర్చులకి. ఇది ఫీజు కాదండి, ఇది ఫీజు కాదు. ఓకే, స్టూడెంట్ సొంత ఖర్చులకు వాడేదాన్ని వసతి దీవెన అంటారు. ఇది ఎవ్రీ ఇయర్ ఐటీఐ చదివిన విద్యార్థులకి అయితే 10,000 పడుతుంది. దీంతో పాటు ఎవరైతే మనకి ఇక్కడ పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళకి 15,000 పడుతుంది. దీంతో పాటే ఎవరైతే బీటెక్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ గ్రాడ్యుయేషన్ కి ఈక్వల్ గా ఉన్న కోర్సెస్ అది ఏదైనా కానివ్వండి, బీటెక్, బిఈ, బిఏ, బీకామ్, ఇలా ఏం చదువుతున్నా సరే మీకు 20,000 అనేది వసతి దీవెన ఎంటీఎఫ్ అంటే ఈ యొక్క 2024 నుంచి కూడా గవర్నమెంట్ పేర్లు మార్చింది కదా, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఇచ్చేవారు కదా. సో అది ఏంటంటే 20,000 అయితే మనకు మారింది. ఓకే, సో ఇది అండి ఎంటీఎఫ్ కోసం ఫుల్ అప్డేట్. ఈ వసతి దీవెన అమౌంట్ కోసం కానివ్వండి, ఎంటీఎఫ్ కోసం కానివ్వండి, కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడు పడుతుందని చెప్పేసి కూడా చెప్తాను. ప్రెసెంట్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి మంచి గైడెన్స్ వీడియోస్ అయితే వస్తుంది. సో ఒకసారి వెళ్ళండి, చూడండి. ఓకే, సో అది కూడా మీకు ఏంటంటే మీకు మీకు November 30 ఇక్కడ క్లోజ్ అయిపోతుంది 6 వెరిఫికేషన్. ఇంకా చేయించుకోకపోయినట్లయితే వెంటనే వెళ్ళి చేయించుకోండి, మొత్తం స్క్రీన్ చూపిస్తుంది 6 వెరిఫికేషన్. ఓకే, బాయ్.